ఎలా ఉందన్న మనశంకర వరప్రసాద్? చిరంజీవి గారిని అభిమానించే వ్యక్తుల్లో నేను కూడా డెఫినెట్లీ ఎంతగానో అభిమానించే వ్యక్తుల్లో నేను కూడా ఫస్ట్ రోలోనే ఉంటానన్నమాట. అరే కామెడీ అంటున్నారు కదా, మీరు వచ్చేసి అన్నయ్య చూడండి, శంకర్ దాదా ఎంబీబీఎస్ చూడండి, మాస్టర్ చూడండి, ఇంకా ఎలివేషన్స్ అంటే ఇంద్రా చూడండి, స్టాలిన్ చూడండి అని చెప్పేవాడిని నేను. సో కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మూవీ గురించి మనం హానెస్ట్ గా మాట్లాడుకోవాలి అంటే స్క్రీన్ ప్లే కూడా కొంచెం క్రింజ్ కామెడీ పెట్టినారు. యా ఓకే, రెగ్యులర్ మూవీస్, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తీయండి, కాకపోతే వాల్తేరు వీరే ఎలాగ ఇప్పుడు చూడండి, అది రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయినా ఎంత ఎంగేజింగ్ గా తీస్తారు, అలా ఎంగేజింగ్ గా తీస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒకటి రాసిండే ఆ క్యారెక్టరైజేషన్, రెండోది వచ్చేసి ఆ బీజిఎం, మూడోది వచ్చేసి స్క్రీన్ ప్లే. ఆ మూడు ఈ మూవీలో కొంచెం మైనస్ అయిందన్నమాట. ఏంటంటే చిరంజీవి గారికి చాలా మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చిండొచ్చు, ఏదో ఫైట్స్ కూడా కత్తులతో చంపుకోవడం అలా లేకుండా. సో చిరంజీవి గారి కోసము, కెమిస్ట్రీ కోసము, ఇంకొక సీన్ ఏదైనా ఉంది అంటే కామెడీ కోసము. సో ఈ 4 కోసం మాత్రమే మనం రావచ్చు, రిమైనింగ్ మూవీ అంతా అంతేం లేదనమాట. అంటే చిరంజీవి గారికి ఒక ఫ్యాన్స్ తరపున నా రిక్వెస్ట్ ఏంటంటే, సో నెక్స్ట్ టైం నుంచి డైరెక్టర్స్కి, ఇప్పుడు ఎంతో మంది డైరెక్టర్స్ చిరంజీవి గారితో చేయాలని ఉంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకీ కురుమల చూడండి, ఆల్మోస్ట్ ఓకే అయిందనమాట. సో కానీ ఇంకా అన్ఫార్చునేట్లీ అది కొంచెం ఇంకా పోయింది ప్రోడక్ట్ వచ్చేసి. సో అలాంటి డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఓవరాల్గా చెప్పాలంటే ఒక బిలో యావరేజ్ మూవీ, బట్ డెఫినెట్లీ చిరంజీవి గారు ఈస్ గోయింగ్ టు గివ్ ఎ స్ట్రాంగ్ కంబ్యాక్ సూన్. అసలు చెప్పుకోవడం వేస్ట్ బ్రో. ఒకటి బాగుంది, విజువల్ గా బాగుంది, వినేదానికి బాగుంది, ఏమి అంతేం లేదనమాట. ఏదో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.